Okay. Okay, coming to the another important 3 marks question is 20th number. The define toxicity index. What is the meaning of the toxicity index? Toxic index ante enti? Toxicity index ante index means it is a certain indication. టాక్సిటీ ఇండికేషన్ అంటే విషపూరితమైన సమాచారము తెలుసుకోవడానికి సూచికని ఒక ఇండెక్స్ ని టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ FTI ఈస్ ది అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ ది ఫెటల్ పాయిజనింగ్ caused by the particular drug delivered by its consumption figure. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ అంటే ప్రాణాంతక విషపూరితం యొక్క సూచికని ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. ఇట్ ఈస్ అ డేంజరస్ టాక్సిటీ ఇండెక్స్ అంటే ప్రాణాంతకమైన విషపూరితం యొక్క సూచికని ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. ఈజ్ అ అబ్సల్యూట్ నెంబర్. What is the meaning of the absolute number? Means it is a complete indication. Absolute number means a complete indication of a fetal poisoning. అంటే అది ఎంతవరకు పాయిజనింగ్ అయ్యాడు, ఆ పర్టికులర్ వ్యక్తి ఎంతవరకు పాయిజనింగ్ అయ్యాడు, విషపూరితం ఎంతవరకు పాయిజనింగ్ అయ్యాడు. కాజ్డ్ బై ది పర్టికులర్ డ్రగ్ అంటే ఒక డ్రగ్ వలన అతనికి ఎంత రేట్, ఎంత ఇంటెన్సిటీ వరకు ఫెటల్ పాయిజనింగ్ అయ్యాడు. డివైడెడ్ బై ఇట్స్ కన్సంప్షన్ ఫిగర్ అంటే ఎంత మోతాదులో తీసుకోబట్టి అతను ఎంత ఫెటల్ పాయిజనింగ్ అయ్యాడు అని చెప్పే సూచికని టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. ది ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ is the absolute number of the fetal poisoning caused by a particular drug divided by its consumption figure. అంటే the fetal toxicity index అంటే ప్రాణాంతక విషపూరితం యొక్క సూచికని is the absolute number అంటే సంపూర్ణ సూచిక అంటే కంప్లీట్ ఇండికేషన్ ఆఫ్ ది ఫెటల్ పాయిజనింగ్. ఆ పర్టికులర్ వ్యక్తి ఎంతవరకు పాయిజనింగ్ అయ్యాడు చనిపోయే ముందు, కాజ్డ్ బై ది పర్టికులర్ డ్రగ్ అంటే పర్టికులర్ డ్రగ్ వల్ల ఎంతవరకు పాయిజనింగ్ అయ్యాడు, డివైడెడ్ బై ఇట్స్ కన్సెప్షన్ అంటే ఎంత మోతాదులో పర్టికులర్ మన డ్రగ్ తీసుకున్నాడు, దాన్ని ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. కొద్దిగా టిపికల్ గా ఉంది, యాస్టిస్ గా బైహార్ట్ చేయండి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, యాజ్ ది మెజర్ ఆఫ్ ది డ్రగ్ కన్సెప్షన్ we use the number of the defined daily doses per population in each year. అంటే పర్టికులర్ ఫెటల్ పాయిజనింగ్ సంబంధించిన డ్రగ్ ఎంత మోతాదులో అంటే డైలీ తీసుకుంటుంటారు కదా సర్టెన్ మెడిసిన్స్. ఆ సర్టెన్ యాంటీబయాటిక్ మెడిసిన్స్ వల్ల కూడా ఇట్ మే టాక్సిటీ అన్నది మన బాడీలో చేరుతుంది. అది ఎన్ని సంవత్సరాలకి కౌంట్ చేయబడుతుంది అన్న సూచిక కూడా ఈ పర్టికులర్ మన టాక్సిటీ ఇండెక్స్ అనేది సూచిస్తుంది అని అంటున్నారు. అంటే జనరల్ గా యాంటీబయాటిక్స్ వేసుకుంటుంటారు చాలా మంది, దోస్ ఆర్ ది వెరీ డేంజరస్. అంటే స్పెసిఫికల్లీ మన లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ ది ఫెటల్ పాయిజనింగ్ విత్ డైలీ డోసెస్ పర్ పాపులేషన్ అని ఇచ్చారు. అది దీన్ని డిఫైన్ ఫెటల్ టాక్సిటీ ఇండెక్స్ అని అంటారు. ఐ థింక్ నా రేంజ్ లో నేను చెప్పాను, యాస్టిస్ గా బైహార్ట్ చేయండి, అంతకుమించి నేను చెప్పలేను. కమింగ్ టు ది హౌ టు రికగ్నైజ్ ది పైప్ లైన్ కెమికల్ స్పిల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పైప్ లైన్ కెమికల్ స్పిల్స్ అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్ లో ఆ కెమికల్ వెళ్తున్నప్పుడు ఏదైనా లీక్ అవుతుంది అనుకో, హౌ కుడ్ యూ రికగ్నైజ్? ఆ పర్టికులర్ కెమికల్ లీక్ అవుతుంది ఎలా గుర్తించగలవు అని అడుగుతున్నాడు. చూడండి, కమింగ్ టు ది
knowledge how to recognize and respond to the possible leak release is a key factor in pipeline safety. అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్స్ లో హజార్డస్ కెమికల్స్ ఏదైనా లీక్ అవుతున్నాయి అనుకో, దాన్ని గుర్తించడం అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని అంటున్నాడు. A leak or release can be recognized by ఆ పర్టికులర్ లీక్ అన్నది ఏ రకంగా రికగ్నైజ్ చేయొచ్చట? బై సైట్ అంటే చూడడం ద్వారా, బై సౌండ్ అంటే అవి డ్రాప్ అవుతున్నప్పుడు టిప్ 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 అని సౌండ్స్ వస్తుంటాయి, లైక్ మన వాటర్ లో వచ్చే మన సౌండ్స్ వస్తాయి కదా, బకెట్ లో పడుతుంటాయి డ్రాప్స్, ఆ పర్టికులర్ సౌండ్స్ ద్వారా. అంటే స్మెల్, ఆ పర్టికులర్ ఓడర్ వాసన ద్వారా ఆ పర్టికులర్ పైప్ లైన్ లో కెమికల్ లీక్ అనేది నువ్వు రికగ్నైజ్ చేయొచ్చు అని అంటున్నాడు. సైట్ అంటే చూడడం, సౌండ్ బట్టి, స్మెల్ బట్టి. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, the provision of the spill contained system for the hazardous chemicals spills if necessary. అంటే ఈ పర్టికులర్ మన కెమికల్స్ ఒలిగినప్పుడు కంపల్సరీగా దీన్ని క్లీన్ చేయడానికి, పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ క్లీన్ చేయడానికి సర్టెన్ ప్రొవిజన్స్ అంటే సదుపాయాలు ఉండాలన్నమాట. స్పిల్ కంటైన్ సిస్టమ్, ఇఫ్ ఇట్ ఈస్ మైనర్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ ప్రకారంగా పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని క్లీన్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్. ఇఫ్ దట్ కెమికల్ షుడ్ బి ఫ్లామబుల్ అయితే ఇట్ మే బి ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎమర్జెన్సీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఉండాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the stability and support of the container of the bulk hazardous chemicals including pipe work and attachments. అంటే జనరల్ గా హజార్డస్ కెమికల్స్ ఒక పెద్ద పెద్ద కంటైనర్స్ లో నిల్వ ఉంచుతారు కాబట్టి ఆ హజార్డస్ కెమికల్స్ నుంచి వచ్చే పైప్ లైన్స్ యొక్క అటాచ్మెంట్స్ క్లియర్ గా ఉంటే ఏ రకమైన మనకి కెమికల్ స్పిల్ అవ్వదు అని అంటున్నారు. ఓకే, these are the first three are the important point related points, so you have to write according to that way. Right, coming to the next one, explain about the మన డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టెండిషర్స్. చూడండి, ఈ పర్టికులర్ మనకి డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టెండిషర్స్ షుడ్ బి అవైలబుల్ ఇన్ two types. One is the gas cartridge type of fire extinguishers and number two is a stored pressure type fire extinguisher. దీని పాస్ టెక్నిక్ ద్వారా ఆపరేట్ చేస్తారు. పుల్లు, ఏమ్, స్క్వీజ్, స్వీప్. జనరల్ గా ఇండియాలో ఈ పర్టికులర్ మన స్టోర్డ్ ప్రెషర్ టైపే ఉంటుంది. దిస్ పర్టికులర్ గ్యాస్ కార్ట్రిడ్జ్ ఇస్ వెరీ కాస్ట్లీ. దీన్ని మన ప్లంజర్ అంటే మన పర్ఫ్యూమ్ బాటిల్ ప్రెస్ చేస్తాం కదా, ఆ రకంగా దీన్ని మనం యూజ్ చేయాలి. ఓకే, coming to the explain brief about the dry chemical type fire extinguisher. The dry chemical powder fire extinguishers are available in two types. Number A, gas cartridge type. ఇందులో ఏముంటుంది? సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్లస్ 120 grams of the CO2 గ్యాస్ క్యాట్రిడ్జ్ కలిపి ఉంటుంది. అంటే సోడియం బైకార్బోనేట్ పౌడర్ తో పాటు 120 grams ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందట. కమింగ్ టు ది స్టోర్డ్ ప్రెషర్ టైప్ లో సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్ తో పాటు ప్రెషరైజ్ అయి ఉంటుందట. దిస్ టైప్ ఆఫ్ ది ఎక్స్టెండిషర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎక్స్టెండిషర్ క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్. ఇందులో ఇంకొకటి ఉంది, అది మోనోక్లోరో ఫార్మేట్ ఉంది కదా, ఈ పర్టికులర్ ముందు చెప్పాను, అది మన కెమికల్ పౌడర్ కింద వేస్తే ఏబిసి కింద కూడా ఉపయోగించవచ్చు. బట్ సోడియం బైకార్బోనేట్ పౌడర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ది బి అండ్ సి. అంటే జనరల్లీ క్లాస్ ఏ ఫైర్స్ ఆర్పడానికి మనకి వాటర్ సరిపోతుంది. దీస్ ఆర్ ఇవి వాడామనుకో చాలా కాస్ట్లీ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ది ఎక్స్టెండిషర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ది క్లాస్ బి అండ్ క్లాస్ సి ఫైర్స్. అంటే ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్స్ ద్వారా అగ్ని యొక్క కదలిక సంపాదించిన ఎనీ ఫ్లామబుల్ గ్యాసెస్ ద్వారా అగ్ని యొక్క కదలిక సంభవించిన ఇస్ పర్టికులర్ డ్రై కెమికల్ పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్ ఈజ్ అప్లికబుల్. ఇన్ గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ లో సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్లస్ 120 grams ఆఫ్ ది CO2 ఉంటుంది.
as well as a stored pressure type లో sodium bicarbonate powder pressurized with nitrogen ఉంటుంది. ఓకే, these are the dry chemical powder fire extinguisher specifications. చూడండి, particular specifications, capacity. The gas cartridge type fire extinguisher is available for the 5 kgs. అంటే దాని యొక్క maximum capacity అన్నమాట. That stored pressure type is also available in 5 kg. The jet range అంటే 4 to 5 meters. ఇక్కడ ప్రెస్ చేసామంటే దాని రేంజ్, అగ్ని యొక్క కదలిక ఇన్ బిట్వీన్ 4 to 5 meters ఉన్న అది స్పీడ్ గా వెళ్తుంది. బట్ కంపేర్ టు స్టోర్డ్ ప్రెషర్ రేంజ్ ఈజ్ 5 to 6 meters. ఇస్ డిశ్చార్జ్ టైం 20 to 25 seconds. అంటే 25 seconds కంటిన్యూస్ గా ప్లంజ్ చేస్తూ పట్టుకున్నారంటే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. హియర్ ది 25 to 30 seconds. కమింగ్ టు ది డిశ్చార్జ్ క్వాంటిటీ అంటే 90%. అంటే 5 kgs లో 90% అంటే అప్రాక్సిమేట్ 4.5 kg ఆఫ్ ది సోడియం బైకార్బోనేట్ ప్లస్ నైట్రోజన్ కలిపి బయటకు వచ్చేస్తుంది. కమింగ్ టు ది స్టోర్డ్ ప్రెషర్ టైప్ లో 95% బయటకు వచ్చడానికి అవకాశం ఉంది. కంప్లీట్ ది అప్లికేషన్. ది గ్యాస్ cartridge type dry chemical fire extinguisher is applicable for the class B and class C fires, whereas a stored pressure type fire extinguisher is also applicable for the class B and class C fires. Okay, these are the Sir, normally DCB extinguisher are used for ABC now, sir. సార్ ఏబిసి లో కూడా వాడొచ్చు, బట్ ఏ ఈజ్ ఏ అంటే అప్లికబుల్ కాదు కదా మీకు. అది వాటర్ అంటే దట్ ఫైర్ క్లాస్ ఏ ఫైర్ ఈజ్ అక్కర్ డ్యూ టు ది సాలిడ్ ఆర్గానిక్ మ్యాటర్. దాన్ని ఆర్పడానికి వై షుడ్ యూ యూజ్ దిస్ కాస్ట్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్? ఓకే, But this monoammonium phosphate fire extinguishers also falling under this dry powder only, no, sir? ఓకే సార్, ఓకే మీరు క్లాస్ ఏ అని కూడా రాసుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్, డోంట్ వెరీ. యు రైట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకే, రైట్. ఇది ఎలక్ట్రికల్ ఫైర్ కి యూజ్ కాదు కదా సార్? క్లాస్ సి టైప్ Electrical fire ఫైర్స్ కి వేరే టైప్ ఉంటుందండి ఎక్స్టింగ్విష్ మీడియా. చెప్తాను, అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చేటప్పుడు చెప్తాను. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ these are the images of the gas cartridge as well as stored pressure type. చూడండి, this one, coming to the question number 31, write a short notes on hazardous process under the Factories Act 1948. List out the 10 chemicals covered under the schedule. This question is related to the IS 105 but frequently asking in IS 107. ఓకే, చూడండి, ఇది కొద్దిగా టిపికల్ గా ఉంటది బికాస్ దిస్ కెమికల్స్ నేమ్స్ ఆర్ సమ్ ఎక్స్టెంట్ డిఫికల్ట్. అంటే అండర్ షెడ్యూల్ 1 లో మనకి హజార్డస్ కెమికల్స్ ఉంటాయి. షెడ్యూల్ 2 మీనింగ్ ఐసోలేటెడ్ అండ్ సపరేటెడ్. షెడ్యూల్ 3 లో లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఉంటాయి. అంటే షెడ్యూల్ 1 లో ఉండే కెమికల్స్ అందులో ప్రమాదకరమైనవి ఉంటాయి, ప్రమాదం కానివి ఉంటాయి. అర్థమైందా? అంటే వీడేం అడిగాడు క్లియర్ గా, లిస్ట్ అవుట్ ది 10 కెమికల్స్ కవర్డ్ అండర్ ది షెడ్యూల్. అంటే షెడ్యూల్ 1 లో ఉండే హజార్డస్ కెమికల్స్ పేర్లు అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హజార్డస్ ప్రాసెస్? ద హజార్డస్ ప్రాసెస్ మీన్స్ ఎనీ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ in relation to the any industry specified in schedule 1 where unless special care is taken, raw materials used therein are the intermediate or finished products, byproducts, waste or effluents thereof would cause material impairment to the health of the persons engaged in concerned with thereof, result in the pollution of the general environment. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హజార్డస్ ప్రాసెస్? అంటే ప్రమాదకరమైన ప్రక్రియ. ప్రమాదకరమైన ప్రక్రియ అంటే వాట్ ఈస్ మీనింగ్? హజార్డస్ ప్రాసెస్ an activity in relation to an industry specified in schedule 1. అంటే షెడ్యూల్ 1 వివరాల జాబితాలో పేర్కొన్న ఇండస్ట్రీ పేర్కొన్న విధంగా వేర్ అన్లెస్ స్పెషల్ కేర్ ఇస్ టేకెన్, రా మెటీరియల్స్ యూజ్డ్ therein are intermediate products, మన ఫినిష్డ్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్, వేస్ట్ ఆర్
ఎఫ్లుయెంట్స్ దేర్ ఆఫ్ వుడ్ అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో వాడుతున్న రా మెటీరియల్ ద్వారా కానీ ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో తయారవుతున్న ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ వల్ల కానీ ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో తయారవుతున్న ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వల్ల కానీ వేస్ట్ వల్ల కానీ ఎఫ్లుయెంట్స్ వల్ల కానీ ఐ ప్రొడక్ట్స్ వల్ల కానీ కాజ్ మెటీరియల్ ఇంపైర్మెంట్ టు ది హెల్త్ ఆఫ్ ది పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ కన్సర్న్ దేర్ ఇట్ అంటే ఈ పర్టికులర్ పదార్థాల వల్ల ఆ వ్యక్తి యొక్క హెల్త్ మీద ప్రతికూలమైన ప్రభావం పడి అతను బలహీనం అయిపోవడం. కమింగ్ టు ది సెకండ్ వన్, ద రిజల్ట్ ఇన్ ది పొల్యూషన్ ఆఫ్ ది జనరల్ ఎన్విరాన్మెంట్ ఆ పర్టికులర్ రా మెటీరియల్స్ వల్ల ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ వల్ల ఫినిష్డ్ ప్రొడక్ట్స్ డిస్పోజ్ చేస్తున్నప్పుడు పర్యావరణానికి పొల్యూషన్ అంటే పర్యావరణం మీద కూడా ప్రభావం చూపించే ఫ్యాక్టరీస్ ని హజార్డస్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా పర్టికులర్ డెఫినేషన్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, లిస్ట్ అవుట్ ది సమ్ కెమికల్స్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 1. ఈ 10 కెమికల్స్ బదులు నేను 12 రాశాను చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎసిటోన్ cyanohydrins. Coming to the second one is benzyl chloride, not benzene chloride, benzyl chloride. Benzene is a hydrocarbon material. Benzyl chloride. Coming to the third one is dicarboxyphenyl oxide. Coming to the fourth one, endosulfine. Coming to the fifth one is ethylene. Coming to the sixth one, fluoric acid, salts, esters, amides untai. Coming to the seventh one, that glycol-trine. Coming to the eighth one is a isodrine. Coming to the ninth one is a lead acid. Coming to the 10th one is a pericetic acid. Coming to the 11th one, trinitrotoluene. Coming to the 12th one is a silane. కొద్దిగా పేర్లు చదవడానికి కష్టంగా ఉన్నాయి, ఇవి మీరు బై హార్ట్ చేయాలి కంపల్సరిగా. ఇది దిస్ పర్టికులర్ క్వశ్చన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ 10 marks ఆల్సో. జస్ట్ ఇఫ్ యూ రైట్ దిస్ డెఫినిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లిస్ట్ ఆఫ్ ది సమ్ కెమికల్స్ కవర్డ్ అండర్ షెడ్యూల్ అని ఈ 12 కానీ ఇందులో 10 రాసిన జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 32, వాట్ ఈస్ ద టాక్సిన్? లిస్ట్ అవుట్ ది టైప్స్ ఆఫ్ ది టాక్సిన్. What is the meaning of toxin ante విష పదార్థాలు. Coming to the answer, a toxic substance is one that even small amount of the exposure can injure the living tissues. అంటే ఆ పర్టికులర్ విషపూరితమైన పదార్థాలకి కొంత మోతాదులో మీరు బహిర్గతమైన ఇట్ విల్ డ్యామేజ్ యువర్ లివింగ్ టిష్యూస్ అంటే మీ తాలూకు జీవ కణాలని ప్రభావితం చేసి నాశనం చేస్తుంది అని అంటున్నాడు. These are the types of toxins. Number 1 is the irritant toxins. The number 2 is the corrosive substances. The number 3 is the allergens. చూడండి, అంటే అలర్జెన్స్ అంటే వీటి వల్ల ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి. కమింగ్ టు ది నెంబర్ 4th is the asphyxiates. అంటే this particular toxins will create the suffocation. Coming to the next one is the carcinogens. This particular toxin will create the cancer after long exposure. Coming to the next one, the reproductive and development toxins. If వీటి వల్ల మన పునరుత్పత్తి మీద దెబ్బ, మన పునరుత్పత్తి మీద ప్రభావం పడేదాన్ని ద రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్. న్యూరోటాక్సిన్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్స్. ద టాక్సిన్స్ ఎఫెక్ట్స్ అదర్ ఆర్గాన్స్ అంటే కిడ్నీ మీద, హెపటైటిస్ మీద ఎఫెక్ట్ చేసేవి. దీస్ ఆర్ ది important types of the toxins. I think this question was studied in IS 106. Coming to the next one, what are the precautions to be taken for the storage of the compressed gas cylinders? చూడండి, ఏ టైప్ ఆఫ్ ది ప్రికాషన్స్ తీసుకుంటాం ఈ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ అంటే దట్ గ్యాస్ ఇన్సైడ్ దట్ కంప్రెషర్ ప్రెషర్ అంటే ఆ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ లో ఉండే గ్యాస్ మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉంటుంది. లైక్ ఆక్సిజన్ సిలిండర్స్, ఎస్టిలిన్ సిలిండర్స్, ఆర్గాన్ సిలిండర్స్. Those are the examples of the compressed gas cylinders. Coming to the first point, cylinder must have the
క్లియర్లీ విజిబుల్ ఐడెంటిఫైయింగ్ మార్కింగ్స్, అంటే క్లియర్ గా ఆక్సన్ ఎస్లిన్ అన్నది క్లియర్ గా విజిబుల్ అయి ఉండాలి. Coming to the second point, store the compressed gas cylinders with wall protection caps in place. అంటే పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ మీద వాల్స్ బిగించి సపరేట్ గా ఆక్సిజన్ సిలిండర్స్, అంటే ఆక్సిజన్ సిలిండర్స్ ఒక దగ్గర, ఎస్లిన్ అయితే ఎస్లిన్, ఆర్గాన్ అయితే ఆర్గాన్ దగ్గర స్టోరేజ్ చేయాలంటున్నాడు. Coming to the third point, secure the cylinders in the upright position with brackets. Chains or straps around the upper third of the bracket. అంటే అది సిలిండర్ ఆ పర్టికులర్ స్టాండ్ లో పెట్టిన తర్వాత పడిపోకుండా దాని 1/3 దాని 3/3 హైట్ వరకు ఒక చైన్ తోటి కానీ స్ట్రాప్ తోటి కానీ బంధించామంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఎస్క్లిన్ మస్ట్ బి నెవర్ బి ట్రిప్డ్ ఆన్ ది వన్ సైడ్ అట్ ది ఎనీ టైం. అంటే ఎస్క్లిన్ సిలిండర్ ని ఎప్పుడు ఉల్లించుకుంటూ వెళ్ళకూడదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, storage areas should be dry, well drained, fire resistant and well ventilated. అంటే ఆ పర్టికులర్ గోడౌన్ ఉంటుంది కదా, అది మనకి డ్రైగా ఉండాలి, ఏదైనా గ్యాస్ లీక్ అవుతున్నా బయటకు వెళ్ళిపెట్టేట్టు ఉండాలి, వెల్ డ్రైన్డ్, ఫైర్ రెసిస్టెన్స్, ఒకవేళ అగ్ని యొక్క కదలిక వచ్చినా దానికి ఏం కాకూడదు, అండ్ వెల్ వెంటిలేటెడ్, వెలుతురు ఎక్కువగా ఉండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ ఎక్స్పోజ్ ది గ్యాస్ సిలిండర్ టు సాల్ట్ ఆర్ కరోసివ్స్. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ పర్టికులర్ గ్యాస్ సిలిండర్ ఐరన్ కాంపోనెంట్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి, హార్డ్ అండ్ స్టీల్ తోటి, ఇఫ్ యూ ఎక్స్పోజ్ ది సాల్ట్ టు దట్ పర్టికులర్ సిలిండర్స్ ఆర్ కరోసివ్స్, ఇట్ మే కాజ్ రస్ట్. వన్స్ రస్ట్ వచ్చిందంటే సిలిండర్ మొత్తం తుప్పు పట్టిపోయి ఎందుకు పనికిరాదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ కీప్ ది సిలిండర్స్ ఇన్ పబ్లిక్ హాల్వేస్ ఆర్ ఎవాక్యుయేషన్ పాత్. నడుస్తున్న మార్గాల్లో, పారిపోయే మార్గాల్లో ఈ వీటి యొక్క స్టోరేజ్ ఏరియా ఉండకూడదు, ఉంటే వాటిని తనుకుని పడిపోతారు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, స్టోర్ ఎంటీ సిలిండర్స్ అపార్ట్ ఫ్రమ్ ది చార్జ్డ్ సిలిండర్స్ అండ్ లేబుల్ దెమ్ సో దట్ దట్ ఈజీలీ డిస్టింగ్విష్డ్. జనరల్ గా మనకి ఎంటీ సిలిండర్స్ అన్ని మన ఛార్జింగ్కి వెళ్తుంటాయి, రీఫిల్లింగ్కి వెళ్తుంటాయి. అంటే ఎంటీ సిలిండర్స్ ఒక దగ్గర, ఫుల్ సిలిండర్స్ ఒక దగ్గర పెట్టాలి, అవి విజుబుల్ మార్కింగ్స్ ద్వారా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంటీ సిలిండర్, ఫుల్ సిలిండర్ ఒకదానికొకటి కలపకూడదు స్టోరేజ్ ఏరియాలో. సిలిండర్స్ మస్ట్ బి సాగ్రిగేటెడ్ ఇంటూ ద హజార్డ్ క్లాసెస్ వెల్ స్టోరేజ్. అంటే దాని యొక్క సంభావ్య ప్రమాదాన్ని బట్టి మనం సాగ్రిగేట్ చేసి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎస్లిన్ కలిపి మిక్స్ చేయకూడదు, బికాస్ ఎస్లిన్ ఈజ్ ఏ ఫ్లామబుల్ గ్యాస్ and oxygen is a oxidizing gas. Okay, oxygen and other oxidizers must be separated from the flammable gas or combustible materials by minimum distance of 20 feet or by the non-combustible barriers at least 5 feet height. ఒకవేళ అది హార్జాంటల్ ఏరియాలో మనం స్టోరేజ్ చేస్తుంటే జస్ట్ యూ విల్ పుట్ ద గ్యాప్ మినిమం 20 feet ఫర్ ది ఆక్సిజన్ సిలిండర్స్ యాజ్ వెల్ యాజ్ ఎ ఎస్లిన్ సిలిండర్. ఇఫ్ మనం ర్యాక్స్ ద్వారా పెడుతున్నాం అనుకో వెర్టికల్ హైట్ లో, జస్ట్ యూ విల్ మెయింటైన్ ఏ మినిమం 5 feet డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఎస్లిన్ సిలిండర్. ఓకే, రైట్. చూడండి, దట్ ప్రీవియస్ క్లాస్ వన్ పర్సన్ ఈజ్ ఆస్క్డ్ సర్టెన్ డౌట్. What are the precautions are taken for the transportation of the toxic substance? Okay, the toxic, these rules are applicable for the hazardous chemicals. That chemicals may be either toxic, either flammable, either combustible, but these rules are not applicable for the transportation of the petroleum products. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి వేరేవి, వాటిని ట్యాంక్ ట్రక్స్ అంటారు. అవి మనకి డీజిల్, పెట్రోల్ అవి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి, ఇంజిన్ ఆయిల్. those rules are separate. These tankers are separate. వాటి రూల్స్ వేరేగా ఉంటాయి. ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది పెట్రోలియం ప్రొడక్ట్స్ రూల్స్ ఆర్ డిఫరెంట్. This transportation of the hazardous chemicals means it may be toxic, it may be flammable, it may be combustible. These rules are different. I think Mr. Iswar, you get my point?
Mr. Iswar. Okay. చూడండి, these transportation rules are applicable for the hazardous chemicals. That chemicals means either toxic, either flammable or combustible, or hazardous solid waste. అంటే ఘన పదార్థము, ప్రమాదకరమైన వ్యర్థము. It may be toxic, it may be flammable, it may be combustible. But these rules are not applicable for the tank trucks while transporting the petroleum products. And petroleum products transfer చేయడానికి certain tanks ఉంటాయి. ఆ రూల్స్ దీనికి అప్లికబుల్ కావు. నేను ఆ రూల్స్ తర్వాత చెప్తాను మీకు. ఓకే, కమింగ్ టు ది లాస్ట్ క్వశ్చన్. చూడండి, what are the precautions and safety measures used in fertilizer industries? What are the fertilizers అంటే మన తాలూకా ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు తయారు చేసే కర్మాగారాలని ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ అని అంటారు. వాట్ ఆర్ ది రా మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఫెర్టిలైజర్ అంటే ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడే రా మెటీరియల్ ఏంటి? ఇట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్. నేను మామూలు ఫోన్ చేస్తే ఆ ఫైల్ దాని గురించి అని కాదంటారా మనోడికి ఓకే, what is the raw material for manufacturing the fertilizer? It is a byproduct of the crude oil. Okay, this fertilizer industries ante manam Visakhapatnam undi Coromandel fertilizers. Okay, what are the precautions and safety measures are used in fertilizer industries? Coming to the first point, all sites should have a high standard of the housekeeping. Coming to the second, coming to the second point, all sites should establish annual safety targets with action plan when what to do. అంటే పర్టికులర్ మన ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ లో కంపల్సరీగా మన సేఫ్టీ టార్గెట్స్ ఉంటాయి. అంటే మనకి ఇన్ని ఇన్సిడెంట్స్ జరగాలి, ఇన్ని యాక్షన్స్ జరగాలి అన్నది మన తాలూకా టార్గెట్స్ ఉంటాయి. వాటిని ఆమోదించాలని అంటున్నారు విత్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్స్. Coming to the third point, all sites should have a safety committee comprising the safety manager and members. They're reflecting all leaves of the organization. All employees should participate in safety meetings on a regular basis. Coming to the fourth point, all jobs should be evaluated with respect to the safety, and job safety analysis should be carried out for those jobs that are considered critical. అంటే కష్టమైన టాస్క్స్ ఏదైనా ఉంటే మన కంపల్సరీగా జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ప్రాసెస్ అప్లై చేయాలి అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్? ఒక టాస్క్ ని అది మేజర్ స్టెప్స్ కింద బ్రేకప్ చేసుకుని ప్రతి స్టెప్స్ లో హజార్డ్స్ కనుక్కోవాలి, కంట్రోల్ మెజర్స్ పెట్టాలని అంటున్నారు. Those are nothing but critical jobs. The critical jobs should be described on a job procedure, including the prescription of the use of the any special personal protective equipment. Okay, అలాంటి క్రిటికల్ జాబ్స్ కి చేయడానికి ఒక విధానాలు రూపొందించి ఆ పర్టికులర్ వ్యక్తులకి సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు ఇవ్వమంటున్నారు. The employees should be trained accordingly. అంటే వర్కర్స్ కి ఆ పర్టికులర్ క్రిటికల్ టాస్క్ చేయడానికి స్పెసిఫికల్లీ ఇన్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ లో వర్కర్స్ కి శిక్షణ ఇవ్వాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఏ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్. అందులో రకరకాల ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటికి జాగ్రత్తగా ముందస్తు నిర్వహణ చేయాలి. డ్యూరింగ్ రన్నింగ్ ఇట్ విల్ నాట్ ఫెయిల్. అంటే ఎప్పుడు మన కరెక్టివ్ మెయింటెనెన్స్ ఉండకూడదు. పర్టికులర్ హజార్డస్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ కి ప్రివెంటివ్ మెయింటైనింగ్ చేయాలి, స్పెసిఫికల్లీ ఇన్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మోడిఫికేషన్ ఆఫ్ ది ప్రాసెస్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ షుడ్ బి అప్రూవ్డ్ based on a systematic review.
అంటే ఏదైనా మన ప్రక్రియలో మార్పు చెందాలన్నా, ఆ పర్టికులర్ ప్రక్రియ చెందుతున్న పరికరంలో ప్రక్రియ మార్పు చెందాలంటే కంపల్సరీగా క్రమబద్ధీకరణమైన విశ్లేషణ మనం జరిపి ఒకసారి సమీక్షించి మాడిఫై చేయాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. For all special work, the work permit system should be in place. అంటే any activity in the fertilizer industries, if you're supposed to do any alteration work, that work permit system should be mandatory. అంటే కంపల్సరీగా పని అనుమతి తీసుకొని పని చేసే విధంగా ఉండాలి అని అంటున్నాడు. Coming to the next point, an approval system for the contractors should be in place. అంటే అందులో మనకి సబ్ కాంట్రాక్ట్ యాక్టివేట్ ఉంటారు కదా, అంటే మెయిన్ ఒకడు ఉంటాడు, మన సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రాపర్ సేఫ్టీ విధానాల గురించి బ్రీఫ్ గా చెప్పేటట్టు. ఆల్ యాక్సిడెంట్స్ అండ్ నియర్ మిస్సెస్ షుడ్ బి రిపోర్టెడ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ విత్ ది సబ్సిక్వెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కరెక్టివ్ యాక్షన్స్. అంటే ఆ పర్టికులర్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ లో ఏదైనా నియర్ మిస్సెస్ యాక్సిడెంట్స్ జరిగితే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు ఎలాగ ఏమిటి అన్నది దాని సబ్సిక్వెంట్ గా దిద్దుబాటు చర్య చేయమంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఆల్ సైట్స్ షుడ్ హ్యావ్ ది ఎమర్జెన్సీ ప్లాన్. దిస్ ప్లాన్ షుడ్ బి టెస్టెడ్ అట్లీస్ట్ వన్స్ ఎన్ ఇయర్. ది ప్లాన్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ కోఆపరేషన్ విత్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సర్వీసెస్. అంటే ఇది ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఇండస్ట్రీ. స్పెసిఫికల్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో మన ఫైర్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ అనేది ఉండాలి, అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రణాళిక. దిస్ ప్లాన్ షుడ్ బి టెస్టెడ్ అట్లీస్ట్ వన్స్ అన్ ఇయర్. ఇది ఎప్పటికప్పుడు మనకి సంవత్సరానికి ఒకసారి పరీక్ష జరిపి మనకు రివ్యూ చేస్తూ ఉండాలి. A plan should be developed in the cooperation with external emergency services. అంటే జనరల్ గా బయట వ్యక్తుల యొక్క సహకారం, ఎక్స్పర్ట్స్ యొక్క మన సహకారం తీసుకొని జస్ట్ డెవలప్ ది ఎమర్జెన్సీ ప్లాన్. అయిపోయండి. దీంతో టోటల్ గా మనకి 34 క్వశ్చన్స్ చెప్పాను. ఇఫ్ యూ ప్రిపేర్ ఆల్ దిస్ 34 క్వశ్చన్స్, you will easily answerable 7 to 8 questions. Minimum 8 questions. Okay. Is there any doubts? ఇందులో మీకు చూడండి, this 34 question may be chances of convert into 10 marks question. Coming to the this 31 question may be chance of convert into 10 marks question. Coming to this particular precautions taken in transportation of the toxic material or hazardous waste or hazardous chemicals. This particular question may be chance of convert into 10 marks. Okay. This corrosion also should convert into the 10 marks question. The particular question ki nenu only types ichanu, just you have to check the internet and for what is the uniform corrosion. Regarding that one, just you have to develop 1 to 2 points. That is enough. Coming to the what is a pitting corrosion, just you have to check in internet and you add that points. There may be chance of the convert into 10 marks. This particular 26 question. Coming to this one, okay. Coming to the 24, okay. Right. Right. There may be chance of 3 questions converted into 10 marks question. Okay nandi, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న ఒక 4th క్వశ్చన్ చెప్పలేదు.
Okay, what is the purpose and objectives of the work permit system? There are so many types of the work permit. Maybe hot work permit, cold work permit, confined space work permit, working at the heights, maybe driving work permit, electrical work permit, heavy vehicle entering into the processing area. Okay, coming to the first point, a permit to work is an operational document that prepared by the responsible person who is familiar with the work procedures, the hazards and all necessary precautions, and who has carried out throughout the assessment of this situation. And a permittive work system is an operational document, and it is one of the document అంటే కార్యాచరణ పత్రం ప్రిపేర్డ్ బై ది రెస్పాన్సిబుల్ పర్సన్, బాధ్యత తగినమైన వ్యక్తి దాన్ని ప్రిపేర్ చేస్తాడు. Who is familiar with work procedures, hazards and all necessary precautions, and who has carried out the assessment of this situation. అంటే ఆ పర్టికులర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కి పని విధానాల గురించి తెలిసి ఉండాలి, అందులో సంభావ్య ప్రమాదాల గురించి తెలిసి ఉండాలి, అంటే ఈ మనకి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అన్న విషయం గురించి తెలిసి ఉండాలి. అండ్ who has carried out the assessment of this situation, అంటే పని పరిస్థితి అంచనా వేసి ఆ పర్టికులర్ పర్మిట్ రూపొందించేవాడే ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, a permittive work system is a communication and control tool used to plan and control the work and requires a common understanding between the management, supervisors, operators and who those carry the work. అంటే ఇది ఒక కమ్యూనికేషన్, అంటే ఒక సమాచారం ఇచ్చే ఒక డాక్యుమెంట్ అనమాట. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రోల్ టూల్ ఆల్సో. ఓకే, ఇట్ రిక్వైర్స్, ఇది ఈజీగా పర్టికులర్ మేనేజ్మెంట్ కి, సూపర్వైజర్స్ కి, ఆపరేటర్స్ కి అర్థమయ్యేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఓకే, ఇండివిజువల్. ఓకే, ఐ విల్. శ్రీనివాసరావు గారు, మీకు నేను చెప్తాను, మీ డౌట్ అర్థమైంది. అది నేను ఇండివిజువల్ గా కావాలి సార్, కొంచెం ప్రొవైడ్ చేయండి సార్. దానివల్ల యూ బెటర్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ద అవర్ డైరెక్టర్. ఎట్ ద టైమ్ ఓన్లీ ఐ విల్ ప్రొవైడ్. యూ బెటర్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ మహంతి సార్. ఓకే, okay, sure. Is already there in IIFSC Vizag branch. Okay. Okay, sure. Coming to the third point, a permittive work system is a general nature and is intended for the cover all works. అంటే ఇది మనకి జనరల్ గా ఉంటుంది, అన్ని పనులకి ఈ తాలూకా పర్మిటివ్ వర్క్ సిస్టమ్ అనేది అప్లికబుల్ అవుతుందని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్స్. చూడండి, ఇవి ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. A set of uniform safe work practices defined and implement to the safeguard the personnel plan to ensure the compliance with all relevant statutory requirement. What is the main aim of this one? The work permit అంటే జీరో యాక్సిడెంట్ జోన్ మెయింటైన్ చేయడానికి, అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. Coming to the work site inspired hazards identified and all necessary precautions, special conditions implemented before the work permit is authorized and issue for work to commence. The work, coming to the third point, ఇది fourth point, ఇది మీకు ఈజీగా రాసేవచ్చు, just you read that points. Okay, right, from tomorrow onwards just I will start the 10 marks questions concepts. Right, and ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? విత్ ఇన్ 2 days లో కంప్లీట్ చేశాను, ఎంటైర్లీ కంప్లీట్ 33 questions, 3 marks questions. Just before examination, just I have to cover